ఇన్‌స్టాగ్రామ్‌లో పూజా హెగ్డే పోస్ట్ చేసిన తాజా ఫోటో అభిమానుల మనసులను దోచుకుంది. మృదువైన వింటేజ్ లుక్‌లో ఆమె అద్భుతంగా మెరిసిపోతూ కనిపించింది. సాంప్రదాయ దుస్తుల్లో పెద్ద కిటికీ పక్కన బెంచ్ మీద శాంతంగా కూర్చొని ఉండటమే కాదు, ఆమె ముఖంలో కనిపించిన ప్రశాంతత, చుట్టూ నెలకొన్న పాతకాలపు సెట్టింగ్ అన్నీ కలిసి ఒకనాటి జ్ఞాపకాల నెమ్మదితనం గుర్తు చేశాయి. ఫోటోకి ఆమె పెట్టిన వింటేజ్ గర్ల్ అనే క్యాప్షన్ ఆ వాతావరణాన్ని మరింత బలపరిచింది. పూజ ప్రస్తుతం తమిళ చిత్ర రేట్రో కోసం సిద్ధమవుతోంది. లవ్, లాఫ్టర్ అండ్ వార్ అనే ఉపశీర్షికతో రాబోతున్న ఈ చిత్రం రొమాంటిక్ యాక్షన్ నేపథ్యంలో సాగనుంది. ఈ సినిమాకు కథ, దర్శకత్వం అందిస్తున్న వ్యక్తి కార్తీక్ సుబ్బరాజ్. కథ చెప్పే విధానం కొంచెం భిన్నంగా ఉండే ఆయనకు ఈ కథపై అభిమానుల్లో ఇప్పటికే ఆసక్తి పెరిగిపోయింది. స్టోన్ బెంచ్ క్రియేషన్స్ మరియు 2D ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. కథలో పూజా సరసన నటిస్తున్న సూర్య తన శక్తివంతమైన ప్రదర్శనలతో మళ్ళీ మెస్మరైజ్ చేయనున్నాడని అంచనాలు ఉన్నాయి. పూజా హెగ్డే కెరియర్ కూడా చూడదగ్గదే. మిస్ యూనివర్స్ ఇండియా 2010 పోటీల్లో రెండో రన్నరప్గా నిలిచిన ఆమె మోడలింగ్ ప్రపంచం నుంచి సినిమాల్లోకి అడుగుపెట్టింది. 2012లో మూగమూడి సినిమాతో తమిళంలో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ఒక లైలా కోసం, అలా వైకుంఠపురంలో వంటి హిట్ సినిమాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించింది. బాలీవుడ్లో హృతిక్ రోషన్ సరసన మొహెంజో దారో సినిమాతో తన పరిచయం జరిగింది. పూజా స్టైల్, ఎలిగెన్స్ మరియు ప్రొఫెషనల్ జర్నీ అన్నీ కలిపి ఆమెను కంప్లీట్ పర్సనాలిటీగా నిలబెట్టాయి. ఇప్పుడు రేట్రో సినిమాతో మరోసారి తన మాధుర్యాన్ని, నటనాశక్తిని చూపించేందుకు సిద్ధంగా ఉంది. ఆమె వింటేజ్ గర్ల్ లుక్ ఇప్పుడు ఒక శుభ సంకేతంగా మారింది. ఒక నూతన శైలికి, ఒక పాతకాలపు అందానికి.